భక్తులారా, ఎంతో పవిత్రమైన శక్తివంతమైన శివ పంచాక్షరలోని 5 అక్షరాలు నా, మా, షీ, వా, యాలకి అర్థం మీకు తెలుసా? ఎంతో పవిత్రమైన పంచాక్షర స్తోత్రంలోని శ్లోకాలు మరియు భావాలు మీకోసం. పంచాక్షర అంటే సంస్కృతంలో అక్షరాల 5 అక్షరాలు అని అర్థం. శివ పంచాక్షర స్తోత్రం ఓం నమః శివాయ మంత్రాన్ని ఏర్పరిచే నా, మా, షీ, వా మరియు యా అనే 5 అక్షరాలను సూచిస్తుంది మరియు వాటి ప్రాముఖ్యతను మరియు దేవతతో వాటికున్న సంబంధాన్ని వివరిస్తుంది. కొన్ని గ్రంథాల ప్రకారం నా, మా, షీ, వా, యా ఈ 5 అక్షరాలు మానవ శరీరంలోని 5 గొప్ప మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని భావిస్తారు మరియు వాటిని జపించడం ఈ మూలకాలకు శక్తినిస్తుందని నమ్ముతారు. నా భూమి, సృష్టితత్వం, సృష్టికి ప్రతీక. అహంకారాన్ని తొలగించి వినయాన్ని కలిగిస్తుంది. శరీరంలోని పాదాలు, ఎముకలు, కండరాలు సూచిస్తాయి. మా జలం, స్థితితత్వం, స్థిరత్వానికి ప్రతీక. మనసుకి శాంతి కలిగించి మమకారాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని రక్తం, ద్రవాలు, మూత్రం సూచిస్తాయి. షి అగ్ని, శుద్ధితత్వం, శుభానికి ప్రతీక. విజ్ఞానం, వివేకం ప్రసాదిస్తుంది. శరీరంలోని నాభి, జీర్ణ వ్యవస్థ, శరీర ఉష్ణం సూచిస్తాయి. వా వాయువు, శక్తితత్వం, శక్తికి ప్రతీక. ప్రాణశక్తిని పెంచి భయాల్ని తొలగిస్తుంది. శరీరంలోని శ్వాస, ఊపిరితిత్తులు, నరాలు సూచిస్తాయి. యా ఆకాశం, మోక్షతత్వం, యోగానికి ప్రతీక. మోక్ష మార్గాన్ని చూపి ఆత్మసాక్షాత్కారానికి దారి చూపిస్తుంది. శరీరంలోని తల, మెదడు, ఆలోచనలు, ఆత్మ సూచిస్తాయి. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులవారు రచించిన ఈ పవిత్ర శివ పంచాక్షర స్తోత్రం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ పంచాక్షర స్తోత్రంను ప్రతిరోజూ పఠిస్తే మనస్సు తేలికపడి అన్ని సమస్యలు కూడా చీపురు పుల్లల్లాగా కనిపించి మనస్సు తేలికపడుతుంది. శివ పంచాక్షర స్తోత్రం 5 శ్లోకాలతో కూడి ఉంటుంది. వీటిలో ప్రతి ఒక్కటి నా, మా, షీ, వా, యా అనే పంచాక్షర మంత్రంలోని అక్షరాలలో ఒకదానికి అంకితం చేయబడింది. ఆ 5 పవిత్ర శ్లోకాలు మరియు వాటి భావాలు మీకోసం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. సర్పరాజు మాల ధరించిన వానికి, 3 కన్నుల వానికి, దేహముపై భస్మ సౌందర్యము గలవానికి, మహాప్రభువునకు, శాశ్వతునికి, నిర్మలునికి, ఆకాశ వస్త్రధారికి, నా అక్షరము గలవానికి, శివునికి నమస్కారములు. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రథమనాథ మహేశ్వరాయ మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమఃశివాయ. మందాకిని నదీ జలాలతో, చందనంతో అభిషేకించబడినవానికి, నందికి, ప్రమథలకు అధిపతి అయిన ఆ మహాదేవునికి, మందార పుష్పాలతో ఇంకా అనేక ఇతర పుష్పాలతో పూజించబడేవానికి, మా అనే అక్షరంతో పిలువబడే ఆ వానికి, శివునికి నమస్కారాలు. శివాయ గౌరీవదనాబ్జవృంద సూర్యోత్తమం పంకజహస్త్వాలయే సర్వవేదసారసహితం మహాదేవం తస్మై శికారాయ నమో శివాయ. గౌరీదేవి ముఖపద్మాలచే పూజించబడే పద్మపాదాలుగల శివునికి, సూర్యచంద్రులను కన్నులుగాను చేతిలో పద్మాన్ని కక్షలో ధరించినవానికి, సమస్త వేదసారాన్ని తనలో ఇముడ్చుకున్న ఆ మహాదేవునికి, షీ అనే అక్షరంతో పిలువబడే ఆయనకు, శివునికి నమస్కారాలు. వశిష్ఠ కుంభోద్భవ గౌతమారాయ మునీంద్ర దేవార్చిత శేఖరాయ కర్మంబర్ధారిణి శశివక్త్రాయ తస్మై వికారాయ నమఃశివాయ. వశిష్ఠ, అగస్త్య, గౌతమ,
మొదలైన మహర్షులచే పూజింపబడినవానికి, దేవతలు మరియు శ్రేష్ఠులైన ఋషులచే పూజింపబడినవానికి, గజచర్మం ధరించి నుదుటిపై చంద్రుడిని కలిగియున్నవానికి, వా అనే అక్షరంతో పిలువబడే ఆ వానికి, శివునికి నమస్కారాలు. యజ్ఞస్వరూపాయ జఠాధరాయ నిత్యాయ శుద్ధాయ పినాకినే పశూనాం పతయే నమః శివాయ తస్మై యకారాయ నమః శివాయ. యజ్ఞస్వరూపుడైన జటాజూటం కలిగిన ఆవానికి, శాశ్వతుడైన పవిత్రుడైన పినాకధనుస్సును ధరించిన ఆవానికి, సకల ప్రాణుల ప్రభువైన యా అనే అక్షరం కలిగిన ఆ శివునికి నమస్కారాలు. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. శివసన్నిధిలో ఈ 5 పవిత్ర అక్షరాలను పఠించేవారు శివలోకానికి వెళ్లి ఆయనతో శాశ్వతంగా సుఖంగా ఉంటారు.